మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలోను మరియు టెట్లోను ప్రతి మార్కు ఎంతో కీలకమైనదని మనందరికీ తెలుసు. మరి అలాంటిదే సోషల్ మెథడాలజీ నుండి కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్లతో మన ముందుకు రావడం జరుగుతుందండి. ఇది మొదటి చాప్టర్ అండి. సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి ఈ టాపిక్ నుండి సెలెక్టివ్ 33 బిట్లతో సెలెక్టివ్ బిట్లు అండి. వాటితో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. జీవ పరిణామ సిద్ధాంతం గూర్చి వివరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ డార్విన్. రెండవదండి, ప్రాథమిక తరగతులకు సాంఘిక భావనల ఆధారంగా విద్యార్థులకు దేని ద్వారా పరిసరాలను గూర్చి అవగాహన కల్పించడం జరుగుతుంది? దేని ద్వారా కల్పించడం జరుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 పరిసరాల విజ్ఞానం 1. పరిసరాల విజ్ఞానం 1 ద్వారా ఈ యొక్క పరిసరాలను గూర్చి అవగాహన అయితే కల్పించడం జరుగుతుందండి. మూడవది, ముఖ్యంగా పరిసరాల విజ్ఞానం 1 నుండి విద్యార్థులకు అలవర్చుకునేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే పరిసరాల గురించి పరిశీలన చేస్తారు, అదేవిధంగా పరిసరాల ద్వారా అభ్యాసం అయితే చేస్తుంటారు, అదేవిధంగా పరిసరాలను పరిరక్షణ అయితే చేస్తుంటారండి. ఈ విధంగా విద్యార్థులు అలవర్చుకుంటారండి. నాలుగవది, మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 పరిపోషిత వికాసాభివృద్ధి అంటామండి. పరిపోషిత వికాసాభివృద్ధి. ఐదో చూద్దామండి. ఒక వ్యక్తి ఏదేని ఒక శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందగలవడము కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల సరైన అవగాహన దృక్పథం లేకపోతే అతను ఆ సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టం అని అభిప్రాయపడినటువంటి ప్రముఖ విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మఫట్ అండి. ఆరవది, సాంఘిక శాస్త్రం ఏ శాస్త్రాల కలయిక? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఇవన్నింటి శాస్త్రాల కలయికే సాంఘిక శాస్త్రం. ఏడవదండి, సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు ఏ సంవత్సరంలో అమెరికాలోని చికాగోలో నిర్వహించబడింది? చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 1916-17 మధ్య సాంఘిక శాస్త్ర నిపుణుల సదస్సు అమెరికాలోని చికాగోలో జరిగిందండి. ఎనిమిదవదండి, 1916-17 మధ్య కాలంలో సాంఘిక శాస్త్ర సదస్సులో నిపుణులు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2 అండి. అంటే పాఠశాల బోధనలో వివిధ తరగతులకు సాంఘిక శాస్త్రం బోధించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ తరగతులకు పాఠ్యాంశాల రూపకల్పన అయితే చేయాలి అని ఈ యొక్క సదస్సులు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారండి. తొమ్మిదవది, బేసిక్ విద్యా విధానంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గాంధీ. పదవదండి, బేసిక్ విద్యా విధానమును ఏ సంవత్సరంలో అమలు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 1937లో బేసిక్ విద్యా విధానంను అమలు చేశారండి. 11వది, మన దేశంలో పాఠశాల బోధనలో సాంఘిక శాస్త్రాన్ని బోధించాలని విద్యా ప్రణాళికలో ఈ అంశాన్ని ముఖ్యమైనదిగా భావించి అమలుపరిచినటువంటి కమిటీ ఏది? ఆన్సర్ సాంఘిక శాస్త్రాన్ని బోధించాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ నొక్కి వక్కానించినటువంటి కమిటీ మొదలియార్ కమిటీ అండి. మొదలియార్ కమిటీ. ఓకేనండి. 12 చూద్దామండి. మన దేశంలో ఏ సంవత్సరం
మధ్యకాలంలో మాధ్యమిక విద్యా కమిషన్ చైర్మన్గా శ్రీ లక్ష్మణ స్వామి మొదలియార్ నేతృత్వంలో కమిటీ ఏర్పడింది. అంటే ఇక్కడ మొదలియార్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందని డైరెక్ట్గా అడగడం జరిగిందండి. 12వ వచనం. ఆన్సర్ ఆప్షన్ 2 1952-53 మధ్య కాలంలో ఈ యొక్క మొదలియార్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. 13వదండి, మానవ అభ్యుదయ విధానానికి తోడ్పడేది ఏ శాస్త్రము? ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక శాస్త్రం అండి. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. మరలా రేపటి రోజునే ఈ వీడియో చివరిలో 2వ వీడియో కూడా కనిపిస్తుందండి. ఈ విధంగా రేపటి నుంచి కనిపిస్తుందండి. వరుసగా ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ ఆ విధంగా సోషల్ మెథడాలజీని కంప్లీట్ చేసేస్తానండి ఒక 1 వీక్లో. ఓకేనండి. 14వదండి, ఏ సంవత్సరంలో సెకండరీ విద్యాసంఘం తన నివేదికలో విద్యాలయాల్లో మాతృభాషతో పాటుగా భాషేతర అంశాలను కూడా బోధించాలని సూచించింది? ఇక్కడ సెకండరీ విద్యాసంఘం అనేది ఏ సంవత్సరంలో చెప్పిందండి? మాతృభాషతో పాటు ఇతర భాషల్లో కూడా బోధించాలి అని ఏ సంవత్సరంలో సూచించింది? ఆన్సర్ ఆప్షన్ 2 1957. 15 పెట్టండి. 1 నుండి 3 తరగతులకు పరిసరాల విజ్ఞాన శాస్త్రం 1 బోధించాలి అని, 4 నుంచి 7 తరగతులకు సాంఘిక శాస్త్రాలను పరిశీలనాత్మక కృత్యాధార విద్యార్థి భాగస్వామ్య పద్ధతులను ప్రోత్సహిస్తూ బోధించాలని సూచించినటువంటి కమిటీ ఏది? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి. 16వది, పాఠశాలలో అభ్యసనాభివృద్ధి కార్యక్రమం దేని ద్వారా పరిసరాల పట్ల అవగాహన, విద్యార్థులచే వివిధ కమిటీల రూపకల్పన, సేవా భావనను ప్రోత్సహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 క్లాప్ అండ్ ఎల్ఈపి అండి. ఇక్కడ ఎల్ఈపికి ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. 17వ చూద్దామండి. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ హెమ్మింగ్స్. మరొకసారి చదువుతున్నానండి. చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రము అని నిర్వచించింది జేమ్స్ హెమ్మింగ్స్. 18వదండి, సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనము, ఆ సంఘము రూపొందించిన విధము, సంఘములో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయట దీని యొక్క ముఖ్య లక్షణము అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జేఎఫ్ ఫారెస్టర్. 19వదండి, విద్యార్థి అతని పరిసరాలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది అని నిర్వచించింది ఎవరు? చాలా వెరీ ఇంపార్టెంట్ నిర్వచనాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈవి వెస్లీ. 21 చూద్దామండి. విద్యార్థులకు పరిసరాల విజ్ఞానం ద్వారా పెంపొందే జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యం మొదలైన వాటిని సహజంగా విద్యార్థుల అంతర్గత శక్తులు బయటకు తీయడానికి వారి సామర్థ్య ఆధారంగా విద్యాబోధన జరగాలని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే. 21వదండి, బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని ఎవరి మాటలు? చాలా ఇంపార్టెంట్ అండి. బోధన కోసం సూక్ష్మం చేసిన సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లీ మరియు రాస్కీ. 22వదండి, ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించని అంశం ఏది? క్రింది వాటిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మానవ కార్యకలాపాలను గూర్చి
సిద్ధాంత చర్చకు ప్రాధాన్యతనిస్తాయి. ఇది సంబంధించిన అంశం అండి. మరి సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దామండి. విద్యార్థులకు అభ్యసన పరంగా ఉపయుక్తంగా ఉంటాయి, విద్యార్థులకు బోధన కోసం తోడ్పడతాయి, మరి మానవ కార్యకలాపాలను గూర్చి ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తాయి. ఇవన్నీ కూడా సంబంధించే అంశాలండి సాంఘిక శాస్త్రానికి. 23వది, సాంఘిక శాస్త్రంలోని ఏ భాగం జీవన స్థితిగతులు, ప్రకృతిలో సంభవించే మార్పులు, ఉపాధికి అనువైనటువంటి వృత్తులు స్వీకరించుట మొదలైన అంశాలు తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 భూగోళ శాస్త్రము. 24వది, హిస్టరీ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంగ్ల భాషా పదం. 25వదండి, హిస్టరీ అనే పదం ఏ పదం నుండి ఆవిర్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 2 హిస్టోరియా అనే పదం నుండి ఆవిర్భవించింది. 26వదండి, చరిత్రకు మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెరోడోటస్. చరిత్రకు మూల పురుషుడు హెరోడోటస్. 27వదండి, గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన లిఖిత సమాచారంగా దేనిని పేర్కొనవచ్చును? ఇక్కడ గతాన్ని అన్నాడండి. గతానికి సంబంధించిన విషయాలను శాస్త్రీయంగా నమోదు చేసిన లిఖిత సమాచారంగా దేనిని పేర్కొనవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 1 చరిత్ర. 28వదండి, సివిక్స్ అనే ఆంగ్ల పదం ఏ పదం నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ 3 సివిటాస్. సివిక్స్ అనే పదము సివిటాస్ అనే పదం నుండి ఉద్భవించింది. మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు బహుమానాలండి. మరి 29వదండి, సివిటాస్ అనేది ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ 2 లాటిన్ భాషా పదము. లాటిన్ భాషా పదము. సివిటాస్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పురం. సివిటాస్ అంటే పురము. 31వదండి, ఒకియో నామస్ అనే 2 గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడే పదాన్ని ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎకనామిక్స్. ఓకియో నామస్ ఎకనామిక్స్. ఓకేనండి, ఇవి 2 గ్రీకు పదాలండి. 32వదండి, ఓకియో నామస్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 గృహ నిర్వహణాధికారం. 33వదండి, పుస్తకాల బరువును తగ్గించి విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.